సెకండ్ టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. సో టెట్ అభ్యర్థులకు ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరి ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని చూద్దాము. మరి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2024 సెకండ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మన ఛానల్లో డిఎస్సి అలానే టెట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మోడల్ పేపర్స్ని కూడా అప్లోడ్ చేస్తుండే. ఇవన్నీ కూడా మీకు మేము అప్డేట్ చేసిన వెంటనే మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో తెలంగాణ టెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సో ఇవాళ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు అనగా నవంబర్ 22వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తులను అయితే అనగా అప్లికేషన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలానే ఈ దరఖాస్తు ప్రక్రియ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఈ నెల 20తో ముగియనున్నది. మరి ఇప్పటి వరకు దాదాపు 1,50,000 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం అయితే అందింది. అయితే ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చారండి. 7032901383ను అలానే 9000756178 అనేటువంటి సో అధికారుల యొక్క నెంబర్లను కూడా ఇచ్చారు. మరి ఈ నెంబర్స్ కూడా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కాల్ చేయొచ్చు. అనగా టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అనగా లాగిన్ కావడంలో ఇటువంటి టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మరి ఏ విధంగా ఎడిట్ ఆప్షన్ మీరు తీసుకోవాలి అంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో ఇది టీజీ తెలంగాణ టీజీ టెట్ 2024 సెకండ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఫీ పేమెంట్ స్టేటస్, నో యువర్ జనరల్ నెంబరు, అప్లికేషన్ సబ్మిషను, ప్రింట్ అప్లికేషను, ఎడిట్ ఆప్షన్ అని ఇక్కడ ఉందన్నమాట. సో ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయని చోట క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క జర్నల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అయ్యి మీరు మీ యొక్క అప్లికేషన్లో ఏమైతే తప్పులు చేసి ఉంటారో వాటిని ఎడిట్ చేసుకోవడానికి కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడ జర్నల్ నెంబర్ మర్చిపోతే ఎలాగంటే ఇక్కడ నో యువర్ జర్నల్ నెంబర్ ఉందండి. సో ఈ నో యువర్ జర్నల్ నెంబర్ అనేటువంటి దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసి మీకు మీ యొక్క జర్నల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఎడిట్ అప్లికేషన్లోకి వెళ్ళొచ్చు. సో ఇది ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళండి. అప్లై చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిషన్ అనేసి ఇక్కడ అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. సో మరి ఎవరైతే మిస్టేక్స్ చేసి ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి. గుర్తుపెట్టుకోండి, ఇంకొక 5 డేస్ మాత్రమే ఉందండి. 22 నవంబర్ వరకు మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్లో ఉంటుంది. తర్వాత మీరు మాడిఫై చేసుకోవాలనుకున్నా కూడా ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ టెక్నికల్ నెంబర్ అనేసి వెబ్సైట్లో కూడా ఇచ్చారు. ఇది అఫిషియల్ వెబ్సైటే. మరి ఈ అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.